యశోద ఇక్కడ పనిచేస్తుందా? రోజు ఇటువైపే వెళ్తాను, ఎప్పుడూ కనిపించలేదే. యశోద, నందా, నందా రా కూర్చో. వద్దు. యశోద, ఎవరతను? మా ఆయన. కాదు. అబద్ధం. నేను ఎవ్వరికీ ఏమీ కాను. నందా, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని నీకెప్పుడో చెప్పాను యశోద. నువ్వు కూడా నన్ను వద్దనుకునే ఇంటి నుండి వచ్చేసావు. కొత్తగా మళ్ళీ భార్యాభర్తల బంధాన్ని కలపకు. ప్లీజ్ అరవకు, బాగోదు. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పద. నేను నిన్ను కలవాలనుకున్నా నందా. ఈ లోపల నువ్వే వచ్చావు. అసలేం జరుగుతోంది నందా? నీకు ఆ నవమికి ఎంగేజ్మెంట్ ఏంటి? అంటే నన్ను పూర్తిగా వదిలేద్దామనుకుంటున్నావా? నేను నీ భార్య నందా. నేను బ్రతికుండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు నందా? నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రోజులన్నీ మర్చిపోయావా? నా మీద నీకున్న ప్రేమంతా ఎటుపోయింది? నందా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నాకు ఒక బిడ్డుంది. నువ్వు 100 సార్లు చెప్పినా సరే, నీ కడుపున పుట్టిన బిడ్డకి మాత్రం నేను తండ్రిని కాదు. నేను చెప్పేదంతా నిజమని నువ్వెప్పుడు నమ్ముతావో తెలీదు, కానీ నేను చెప్పేవన్నీ నిజం. దయచేసి నా మాట విను. సరే, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం యశోద. నీ మాట కాదు, నా మాట కాదు, నీకు తెలిసిన చోట కాదు, నాకు తెలిసిన చోట కాదు, ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్ అనుకుని అక్కడ పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. చాలు నందా, చాలు. ఈ మాట నువ్వెప్పుడంటావని నేను ఎదురు చూస్తున్నాను. డిఎన్ఏ టెస్ట్ జరిగితే అయినా పాప నీ బిడ్డ అన్న నమ్మకం నీకు కలుగుతుంది. రేపే ల్యాబ్లో శాంపిల్ ఇద్దాం నందా. ఈ విషయం చెప్దామని వచ్చాను. నందా, పాప గురించి నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఊర్మిళ మన పాపకి నీరజ అని పేరు పెట్టమని అడిగింది. అందుకే నేను మన పాపకి నీరజ అని పేరు పెట్టాను. ఏనందా, ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది? నువ్వు చేస్తున్న పనికి నవ్వురాకి ఇంకేం వస్తుంది చెప్పు? ఆ నీరజ చావుకి నువ్వు కారణం అయ్యావు. తల్లిని చంపేసి బిడ్డకి తల్లి పేరుని పెట్టావా? నీరజ నా చెల్లెలు నందా. తనని కాపాడుకోవాలనే బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్ళాను. కానీ ఆలోపే నీరజ చనిపోయింది. దీంట్లో నా తప్పేముంది? నిజమే, ఏ విషయాల్లో కూడా నీ తప్పు ఉండదు. మేమందరం నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటాం. నువ్వు మాత్రం మంచిదానివి, ఏ తప్పు చెయ్యని దానివి. అయినా నీతో మాటలు ఎందుకులే యశోద. రేపు పాప శాంపిల్ తీసుకొని హాస్పిటల్కి రా. అమ్మ యశోద, నీ మొగుడు దుబాయ్లో ఉన్నాడని ఇన్ని రోజులు ఎంత కలరింగ్ ఇచ్చావే? ఇప్పుడు మొదలు పెడతాను నేను అసలైన ఆట. నా దారిలోకి ఎలా రావో నేను చూస్తాను. నీరజా, నన్ను పట్టుకో. నిన్ను పట్టుకుంటానక్కా, నిన్ను పట్టేసుకుంటాను.
నిన్ను పట్టుకుంటానక్కా. ఇటు ఇటు నీరజ, అక్కా అక్కా నాకు దొరకట్లేదు. నువ్వు నన్ను పట్టుకో. నన్ను పట్టుకోలేవు. నిన్ను పట్టుకుంటానక్కా. ఇదిగో ఇక్కడున్నాను. నువ్వు నాకు దొరకట్లేదు. ఎక్కడున్నావక్కా? పట్టుకో పట్టుకో. నన్ను పట్టుకో. పట్టుకున్నాను. అయ్యో, అవుట్ 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 అవుట్. అక్కా అవుట్ 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 అవుట్. ఓకే ఓకే, నువ్వే గెలిచావు. తిరుగు. ఇప్పుడు నువ్వక్కా. నువ్వు కళ్ళకు గంతులు కట్టుకో. సరే అలాగే. అక్కా ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకోవాలి. సరే. పట్టుకో అక్కా, పట్టుకో. నేను దొరకనుగా. లేదు, నేను పట్టుకుంటాను. నువ్వు దొరికిపోతావు. పట్టుకో పట్టుకో అక్కా, పట్టుకో. నేను దొరకనుగా. పట్టుకుంటాను నీరజ. నేను నిన్ను పట్టేసుకుంటాను. పట్టుకో పట్టుకో. ఎక్కడ? నేను దొరకను. ఎక్కడున్నావు నీరజ? పట్టేసుకుంటాను. నేను నిన్ను పట్టేసుకుంటాను. నేను దొరకను. నీరజ, ఇక్కడ. నీరజ, నేను నిన్ను పట్టేసుకుంటాను. నీరజ, నన్ను పట్టుకోలేవు. పట్టుకో పట్టుకో అక్కా, పట్టుకో. నీరజ, అక్కా పట్టుకో. నీరజ, నన్ను పట్టుకోలేవు. నేను దొరకను. ఎక్కడున్నావు? నీరజ, నీరజ, ఎక్కడున్నావు? మనం ఆడుతోంది దాగుడు మూతల ఆట కాదు, చప్పుడు చేయకుండా దాక్కోవడానికి. కళ్ళగంతలాట. గోల చేయాలి, శబ్దం చేయాలి. నీరజ, ఎక్కడున్నావు? నీరజ, నీరజ, మాట్లాడవేంటి? పాపని కాదు ప్రేమ పట్టుకోవాల్సింది. నన్ను పట్టుకో. పట్టుకో. రేయ్, మర్యాదగా పాప నదులు. నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లోకొచ్చి పాప నోరు మూస్తావు? రేయ్, నీకే చెప్పేది, వదలమన్నానా? ఒక రెండు విషయాలు చెప్తాను. నెంబర్ 1, మీ అక్కగానే అక్క యశోదక్క నేను చెప్పినట్టు వినాలి. నెంబర్ 2, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ రెండిట్లో మీరు దేనికి ఒప్పుకుంటారో ఒప్పుకోండి. అప్పుడే నేను ఈ పాపను వదిలేస్తా. అప్పటి వరకు ఈ పాప నా దగ్గరే ఉంటుంది. రేయ్, 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 రేయ్. నీరజా, వదలరా నా పాపని. నా పాపను వదిలో. ఈ రోజు నా చేతిలో చచ్చావురా. చావు చావు. నా కూతుర్ని తీసుకెళ్ళిపోవాలని చూస్తావా? చావు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని తీసుకెళ్ళాలని చూస్తావా? నా చేతిలో చచ్చావురా నువ్వు. నిన్ను పోలీసులకు ఫోన్ చేయి ప్రేమ. ఈ వెధవని లోపల వేయిస్తే గాని మారిలా లేడు. ఏడవకమ్మా, నేను వచ్చేసాను కదా, నీకేం కాదు, ఏడవకు. అమ్మా, అతనెవరమ్మా? నన్నెందుకు తీసుకెళ్లాలనుకున్నాడు? వాడొక వెధవ. వాడి గురించి పట్టించుకోకు. వాడిని జైల్లో పెట్టిస్తేనే కానీ బుద్ధి రాదు. అమ్మా, అలా అంటావేంటి? జైల్లో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళే కదమ్మా. నోర్మై, ఎవరే
ఎవరు? జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న వాళ్లే. జైల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్లే, నాతో సహా. చూడు, ఇంకొకసారి జైల్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, జైలుకి వెళ్దాం అన్నావంటే చెంప పగులుతుంది. అమ్మా, నా మీదే చెయ్యెత్తుతావా? నీ మీద నాన్నకి చెప్తానుండు. నాన్న నెంబర్ ఇవ్వు, నేను ఇప్పుడే నాన్నకి కాల్ చేసి చెప్తాను. చూడు నిర్జా, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇప్పుడే చెంప పగలు కొడతాను. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. నీరజ, పద వెళ్దాం రా. అమ్మ భగవద్గీత చదువుకుంటుంది, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే. నవమి ఎక్కడుంది? నవమి, హా నందా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు గుడ్ న్యూస్ నవమి. ఏంటి? రేపు ల్యాబ్కి పాప శాంపిల్ తీసుకురమ్మని యశోదకి చెప్పాను. తను కూడా తీసుకొస్తానంది. ఇప్పుడు యశోద ఆ పాప శాంపిల్ తీసుకొచ్చి నందా శాంపిల్కి అది మ్యాచ్ అయ్యి నందా అనే పాప తండ్రి అని అందరికీ తెలిస్తే నేను కలలు కన్నవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? నవమి, హ, ఏంటి ఆలోచిస్తున్నావు? అలా అయిపోయావేంటి? నేను నీ గుడ్ న్యూసే కదా చెప్పాను. హా, గుడ్ న్యూసే, చాలా మంచి గుడ్ న్యూస్ నందా. అవును, మనిద్దరికి నిశ్చితార్థం జరగబోతుందనే విషయం యశోదకి ఎలా తెలిసింది? తనకెలా తెలిసిందో నాకెలా తెలుస్తుంది నందా? నేను తనేమైనా రోజు మాట్లాడుకుంటున్నావా ఏంటి? నన్ను అడుగుతున్నావు? ఏమీ లేదు, యశోదకి ఎలా తెలిసిందా అని అర్థం కావట్లేదు. ఒకవేళ మీ నాన్నగారు ఏమైనా చెప్పారేమో? అవును, ఖచ్చితంగా నాన్నే చెప్పుంటాడు. ఇప్పుడు నాకు చాలా పెద్ద టెన్షన్ తీరిపోయింది నవమి. మా నాన్న నోరు మూయించడానికి, మనిద్దరం ఒక్కటి కావడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే నిజమేంటో మా నాన్నకి తెలిసిపోతుంది. అప్పుడు మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఐ లవ్ యూ నందా. ఏంటి నందా, నన్ను హక్ చేసుకోవడానికి కూడా ఆలోచించాలా? అదేం లేదు. ఉన్నట్టుండి నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? ఇన్ని రోజులు నువ్వెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా. ఉన్నట్టుండి ఇప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నావు? ఏమో నందా, అంతా మంచే జరగాలని నువ్వు నేను కోరుకుంటున్నాం. కానీ ఆ యశోద ఎప్పుడు ఏం చేస్తుందో ఎలా చేస్తుందో తెలీదు. అందుకే నాకెందుకో గుండెల్లో అలజడి మొదలైంది. నువ్వు నాకు దూరమైతే నేను తట్టుకోలేనందా. నేను నీకెందుకు దూరం అవుతాను? పిచ్చా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
దాక్షాయిని దాక్షాయిని ఏంటి? నేను భగవద్గీత చదువుతున్నాను, ఎందుకలా అరుస్తున్నారు? నువ్వు ప్రశాంతంగా భగవద్గీత చదువుకుంటున్నావు, కిచెన్లో వాళ్ళు వాళ్ళ భాగవతం నడిపిస్తున్నారు. నానా ఏం మాట్లాడుతున్నారు మీరు? నా మాటల గురించి కాదు, మీ చేతల గురించి చెప్పండి. నవమి బాధపడుతుంటే ఓదారుస్తున్నాను నాన్న, అంతే. అమ్మా నాన్న, యశోద పాప శాంపిల్ తీసుకురావడానికి ఒప్పుకుంది. రేపే ల్యాబ్లో టెస్ట్ చేయిస్తున్నా. ఎంత శుభవార్త చెప్పావురా. అదే జరిగితే రేపు మీ ఇద్దరి కథ సుఖాంతం అవుతుంది. నా కొడుకు కోడలు కథ మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? నీ కోడలాడిన అబద్ధం రుజువు అవుతుందని అనుకోవచ్చు కదా. నువ్వు మీ అమ్మ మాయలో, ఈ నవమి మాయలో ఉన్నావురా. నేను ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే స్థాయిలో ఉన్నాను. అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా. ఏంటక్కా, చిన్నపిల్లని కూడా చూడకుండా నీరజ మీద అరిచేశావు. అలాగే నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తూ కొంచెంసేపు బాధగా, కొంచెంసేపు ఆనందంగా కనిపిస్తున్నావు. కారణమేంటక్కా? ఈరోజు మీ బావగారు టైలర్ షాప్ దగ్గరికి వచ్చారు. ఏమంటున్నావక్కా? నువ్వు చెప్పేది నిజమా? అవును ప్రేమ, షాప్ దగ్గరికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు. అందరూ నన్ను ఒకలా చూస్తుంటే నా తల తీసేసినట్టు అయిపోయింది. అదేంటక్కా, ఇన్ని రోజుల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడమేంటి? ప్రేమగా కదా మాట్లాడాల్సింది. ప్రేమ అనేది మా ఇద్దరి మధ్య నుంచి ఎప్పుడూ దూరంగా వెళ్ళిపోయింది. కాకపోతే ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు నీరజ నా బిడ్డ కాదు అని ఖరాఖండిగా చెప్పి ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. అలాంటి నంద ఈరోజు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్నాడు. డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడాలని వెతుక్కుంటూ నంద వచ్చాడంట. చూసావా అక్కా, నేను చెప్పాను కదా, బావగారే నిన్నేదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారని. అదే నిజమైందక్కా. డిఎన్ఏ టెస్ట్ ఏదో చేయించేస్తే పాప బావగారి బిడ్డే అని తెలుస్తుంది. ఆ తర్వాత నీ జీవితంలో అన్నీ మంచి రోజులే ఉంటాయి కదక్కా. ఇంత మంచి శుభవార్త పెట్టుకుని ఎందుకక్క బాధపడతావు? ఎందుకక్క నీరజం తిట్టావు? ఇది మంచి విషయమని నువ్వు ఆనందపడుతున్నావు, కానీ అనుమానంతో నా మీద నమ్మకం లేకపోవడంతో మా బిడ్డని మా బిడ్డ కాదు అని నంద అంటున్నాడు. చివరికి నా బిడ్డకి తండ్రి నందానే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయిందక్కా, ఇక వదిలేసే. ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉండు. అవును, నీరజ ఏం చేస్తోంది? ఏమో అక్కా, గదిలో ఉన్నట్టుంది. ఖచ్చితంగా నా మీద కోపంతో అలిగి ఉంటుంది. వెళ్ళి చూద్దాం పద. రా అక్కా. ప్రేమ, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సరే అక్కా. ఏం చేస్తున్నావు బంగారు తల్లి? ఏడుస్తున్నాను, కనిపించట్లేదా అక్కా? ఏడుస్తున్నావని అర్థమవుతుందిలే. ఏదో చిరాకులో ఉండి నీ మీద అమ్మ కోప్పడింది. ఆ మాత్రం దానికి ఏడవాలా చెప్పు? నువ్వు గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్ కి కూడా బాధ అనిపిస్తుంది. వెళ్ళి మీ అక్కకి చెప్పు. తనేం చెప్పాల్సిన అవసరం లేదు.
ఏంటి బంగారు తల్లి, నా మీద కోపమా? నా మీద అలిగావా? సారీ నాన్న, నా బంగారు తల్లి కాదు. ఈ ఒక్కసారి అమ్మని క్షమించేసి ఇదిగో తీసుకో. నాకేం వద్దులే, నువ్వే వెళ్ళి ఆడుకో. ఓ సరే అక్క, వద్దంటుంది కదా, బుజ్జమ్మ వాళ్ళ మనవడికి ఇచ్చేద్దాంలే. ఆ, ఆ, ఆ యశోద పీడ మనకి విరగడవుతుంది. అలా అని ఎందుకు అనుకోవాలి? పాప నందు బిడ్డని రిజల్ట్ వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా